హాయ్ ఫ్రెండ్స్, మరి దేశంలో మరి కేంద్ర ప్రభుత్వంలో చూసినా మరి రాష్ట్ర ప్రభుత్వంలో చూసినా మరి మంత్రులు చేసే మరి అవినీతి అక్రమాలకి మరి హద్దు ఆపు లేకుండా పోతుంది. ఎందుకంటే మరి అవినీతి యొక్క కారణం వెనక చూస్తే క్షుణ్ణంగా వాళ్ళ యొక్క స్వార్థం దేనికి పుడుతుంది అంటే వాళ్ళ యొక్క పిల్లలు బాగుండాలి, మా మనవళ్ళు బాగుండాలి, మరి నేను వృద్ధాప్యంలో మరి ఆర్థిక ఇబ్బందులు పడకుండా మరి నా శేష జీవితం బాగుండాలని యొక్క కోరిక వల్ల మరి మంత్రులు అవినీతికి అక్రమాలకి మరి రాజకీయ నాయకులు పాల్గొంటున్నారు. మరి ఇలాంటి వాళ్ళు కాకుండా మనం మంచి నాయకుల్ని మరి ఎన్నుకోలేమా అని అంటే ఎన్నుకోగలం. దానికి ఒకే ఒక కారణం, సుప్రీంకోర్టు ఒక చట్టం తీసుకురావాలి. ఆ చట్టంలో కూడా 3 నియమాలని పొందుపరిస్తే మనం దేశానికి మంచి రాజకీయ నాయకుల్ని మరి అందించగలుగుతాం. మరి ఆ 3 యొక్క క్రమశిక్షణలు ఏంటి అంటే, 1 మరి బ్రహ్మచారి ఉండాలి, 2 ఆధ్యాత్మికం తెలిసి ఉండాలి, 3 సన్యాసం తీసుకొని ఉండాలి. ఈ 3 అర్హతలు కలిగిన వాడు మరి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎన్నికల్లో పాల్గొనే అర్హత ఉంటుంది. మరి పదవిని కూడా పొందొచ్చు అనేది ఒక చట్టాన్ని కనుక తీసుకొస్తే మరి అవినీతికి అక్రమాలకి తాగుండదు. మరి వాళ్ళు దోచేసే సొమ్ముని మరి దేశంలో పేదవాళ్ళకి పంచితే వాళ్ళు ఇంకొంచెం జీవితాలు ఇంకొంచెం బాగుపడతాయి. ఎందుకంటే మరి సన్యాసి కానీ ఆధ్యాత్మికం తెలిసిన వాళ్ళు కానీ బ్రహ్మచారులకు ఏ స్వార్థం ఉండదు, మరి అవినీతికి అక్రమాలకి పాల్గొనరు. మరి అందుకని అలాంటి నాయకుల్ని కనుక తీసుకుంటే, ఇలాంటి చట్టాలు తీస్తే మన దేశం బాగుపడుతుంది, ప్రపంచం కూడా ఒకవైపున చూస్తారని నా యొక్క కోరిక. కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.